సార్ నమస్తే సార్ ప్రకాష్ రావు గారు. సో ఈ మధ్య ఎల్ఐసి పాలిసీస్‌లో ఎక్కువగా వినిపిస్తున్న అంటే మోస్ట్ పాపులర్ జీవన ఉమంగ్ అని వినిపిస్తుంది. సో అత్యధికంగా ప్రజలందరూ దాన్నే యూజ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ అసలు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి? ఈరోజు యాక్చువల్‌గా ఆహ్, అత్యధికంగా ప్రజల చేత ఆదరణ పడుతున్న పాలసీల్లో జీవన ఉమాంగ్ ఒకటి మేడం. దాని ప్రధాన కారణం ఏమంటే ఆ పాలసీలో ఉన్న అత్యంత స్పెషలైజ్డ్ ఫీచర్స్ అనమాట. దాంట్లో సమ్ అష్యూర్డ్ మీద 8% ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ గ్యారంటీడ్ ఇన్కమ్ ఒకటి ఉందన్నమాట. ఓకే. అది ప్రీమియం కట్టడం స్టాప్ అయినప్పటి నుంచి రిమైనింగ్ లైఫ్ అంతా అప్ టు ఏజ్ 100 ఇయర్స్ వరకు 99th ఇయర్ వరకు 8% అండ్ సమ్ అష్యూర్డ్తో గ్యారంటీడ్, అంటే ఈ వచ్చే అమౌంట్ మీద సర్వైవల్ బెనిఫిట్ అంటాం అనమాట. దీన్ని ట్యాక్స్ కూడా పడదు. అందుకోసమే ఈ ఇంట్రెస్ట్ వేవింగ్ అప్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న పాలసీల్లో జీవన ఉమాంగ్ ఒకటి మేడం. ఈ పాలసీని ఒక్కసారి మనము ఒకసారి పరిశీలిస్తే ఈ పాలసీ 0 ఏజ్ నుంచి అంటే 90 days బాబుని కిడ్ నుంచి 55 years ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకుంటానికి అవకాశం ఉన్నది. ఓకే. 90 days నుంచి 55 years వరకు. ఓకే. అంటే వయసుతో సంబంధం లేదు. అంటే ఈ ఏజ్ గ్రూప్లో 0 to 55. ఓకేనా మేడం? 55 years వరకు తీసుకోవచ్చు. దాని తర్వాత మినిమం సమ్మేసుడు కూడా చాలా తక్కువ పెట్టారు. 2 lakhs. 2 lakhs సమ్మేసుడు నుంచి మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు. ఒకటి ప్రీమియం పేయింగ్ టర్మ్ దగ్గరికి వచ్చేసరికి 15 years ఉంటుంది, 20 ఉంటుంది, 25 ఉంటుంది, 30 అంటే కస్టమర్ ఛాయిస్ కూడా ఉంది మంచిగా. 15, 20, 25, 30 ఈ విధంగా ఉంటుంది అనమాట. పాలసీలో చక్కగా లోన్ ఫెసిలిటీ ఉంది. అంతేకాకుండా మధ్యలో ఏదైనా కట్టలేకపోతే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఉంది. గ్యారంటీడ్ సరే ఇవన్నీ కూడా స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఒక్కసారి మనం ఒక పాలసీని మనం ఒక పరిగణలో ఇప్పుడు జీరో ఏజ్ పిల్లగాడు పాలసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళ ఫాదరు మదర్ ప్రపోజ్ చేస్తే ఫాదర్ మనకి ఏదైనా ప్రీమియం బెనిఫిట్ అని విత్ నామినల్ ప్రీమియంతో ఉంటుంది తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా రిస్క్ అయిందనుకోండి, తర్వాత ప్రీమియం కూడా అన్ని వేవ్ చేసేస్తాం, స్టాప్ చేసేస్తాం అప్ టు ఏజ్ 25 దాకా. అంటే ఫాదర్కి ఒక బేబీ పాలసీ తీసుకుంది, పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఫాదర్కి రిస్క్ ఏదన్నా అయిందనుకోండి మేడం, తర్వాత ప్రీమియం పే చేయకుండా ఆ బేబీకి అప్ టు లైఫ్ టైం గ్యారంటీడ్ ఇన్కమ్ పే చేస్తాము, మెచ్యూరిటీ బెనిఫిట్ పే చేస్తాము, లైఫ్ రిస్క్ కవరేజ్ కూడా ఇస్తాం. ఓకే. అంటే ఇంత అంటే తండ్రికి తన పిల్లలకి ఇన్కమ్ అష్యూరెన్స్ అంటే రెగ్యులర్ లిక్విడ్ అసెట్ని క్రియేట్ చేసినట్టు పిల్లల పేరు మీద విత్ ప్రీమియం బెనిఫిట్తో పాలసీ తీసుకుంటాం. ఓకే. అంటే వేరే పాలసీస్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. చాలా దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా అమేజింగ్ ఫీచర్స్ అనమాట. దానికి సపరేట్ ఉన్నాయి. కిడ్స్ పేరు మీద ఇంతవరకు మేము ఏమనుకున్నాం, కిడ్స్ పేరు మీద పాలసీ తీసుకున్నారనుకోండి, కిడ్స్కి అక్కడ అంత ఎమోషనల్ వాల్యూ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ కిడ్కి ఎమోషనల్ వాల్యూతో ఫైనాన్షియల్ వాల్యూ కూడా క్రియేట్ చేస్తాను. ఒక చిన్న బాబు పాలసీ తీసుకున్న తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ బాబు కానీ పాప కానివ్వండి, రిమైనింగ్ లైఫ్ టైం అంతా ఫాదర్ తీసుకున్న పాలసీ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ అది ఎటువంటి ఇన్కమ్ అంటే టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అంతేకాదు అతనికి 100 years వరకు వచ్చే వరకు కూడా లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. అంతేకాదు అతను పొరపాటున డెత్ అయినా లేదా 100th year మెచ్యూరిటీ అమౌంట్ బిగ్ లంసమ్ అమౌంట్ కూడా మెచ్యూరిటీ కింద ఇస్తాం అనమాట. దాని మీద లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దీన్ని మనం ఒక్కసారి తీసుకున్నట్టయితే ఒక 30 years అతను ఒక పాలసీ జీవన ఉమాంగ్ పాలసీ తీసుకున్నారు, అతను 15 years టర్మ్ పే చేశారు అనుకోండి మేడం, అతను పే చేసిన ఎంతైతే ప్రీమియం పే చేస్తారో మనం ఒక పాలసీకి ప్రీమియం క్యాలిక్యులేషన్స్ సమ్మేసుడు అట్లా మనం వెళ్ళకుండా సింపుల్గా మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి మనం చెక్ చేసుకున్నట్టయితే 15 years టర్మ్లో అతను ఎంతైతే ప్రీమియం పే చేస్తాడో, సపోజ్ ఆయనకి ఒక ఎవ్రీ మంత్ ఒక 1 lakh రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుందాం, 12 lakhs ఎవ్రీ ఇయర్ 15 years పే చేశారనుకోండి, రిమైన్ అతని ఏజ్ ఇప్పుడు 20 years, 15 years రెగ్యులర్ ఇన్కమ్గా ఒక 1 lakh పర్ మంత్ చొప్పున 15 years పే చేశారు. అతనికి 35th year నుంచి రిమైనింగ్ లైఫ్ అంతా కూడా మంత్లీ 1 lakh చొప్పున అంటే ఇయర్లీ 12 lakhs చొప్పున అతనికి లైఫ్ టైం పే చేస్తాం.
వితౌట్ ట్యాక్స్. దాని మీద ఎటువంటి ట్యాక్స్ పడదు. దట్ ఈస్ టోటలీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అనమాట. దట్ అమౌంట్ ఈస్ గ్యారెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎల్ఐసి పాలసీలు అన్నిటికీ కూడా సావనిటీ గ్యారెంటీ ఉంది. ఎల్ఐసి డిక్లేర్ చేసే బోనస్ కానీ పాలసీ మెచ్యూరిటీస్ అన్నిటికీ కూడా సావనిటీ గ్యారెంటీ ఉంది. ఈ పాలసీ ఫీచర్స్లో భాగంగా పాలసీ ప్రీమియం పేమెంట్ టర్మ్ అయిపోయినప్పటి నుంచి రిమైనింగ్ టర్మ్ అంతా సమ్మెస్డ్ మీద 8% గ్యారెంటీడ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి అతను సమ్మెస్డ్ 1.5 lakh అవుతుంది. ఇది 12 lakhs ప్రీమియం 1.5 crore అవుతుంది. ఇది 1.5 crore-కి 8% అంటే 12 lakhs ఎవ్రీ ఇయర్ గ్యారెంటెడ్ ఇన్కమ్ అప్ టు హిస్ లైఫ్ టైం. అదే 20 years టర్మ్ తీసుకున్నారు అనుకోండి మేడం, అతను ఎంతైతే ప్రీమియం పే చేస్తారో దానికి 1.5 time ఎవ్రీ ఇయర్ గ్యారెంటెడ్ ఇన్కమ్, గ్యారెంటీగా ఇన్కమ్. అదే 12 lakhs ప్రీమియం ఎవ్రీ ఇయర్ కట్టారనుకోండి, 18 lakhs రెగ్యులర్ ఇన్కమ్ అప్ టు ఆఫ్టర్ 20 years తర్వాత అప్ టు లైఫ్ టైం వస్తుంది. అదే మనము 25 years టర్మ్ తీసుకున్నాం అనుకోండి, అతను ఎంతైతే ప్రీమియం కడతారో మన ఎగ్జాంపుల్ కింద, అంటే కస్టమర్ తన బడ్జెట్ వైజ్ తీసుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. 12 lakhs ప్రీమియం కట్టారనుకోండి పనాయనం, అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 25 years తర్వాత రిమైనింగ్ లైఫ్ టర్మ్ అంతా 24 lakhs పెన్షన్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అదే 30 years తీసుకున్నారనుకోండి, అతను ఎవరి 12 lakhs పే చేస్తే 2.5 times అంటే 30 lakhs రెగ్యులర్ ఇన్కమ్ వచ్చింది అనమాట ఎవ్రీ ఇయర్. 12 lakhs 12 plus 6 18 నుంచి 24 నుంచి 30 lakhs దాకా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చింది. అతను పే చేసే ప్రీమియం కూడా 15 years టర్మ్కి అయితే ఆన్ సమ్మెస్డ్ మీద కేవలం 7% పే చేయాల్సి ఉంటుంది. 20 years అయితే 5% పే చేయాల్సి ఉంటుంది. అదే 30 years టర్మ్ తీసుకున్న 2.75% పే చేస్తే చాలు. కార్ ఇన్సూరెన్స్ కార్డుకు కూడా ఒక రకంగా చెప్పాలంటే తక్కువ ప్రీమియం ఇది. ఇట్లా తక్కువ ప్రీమియంతో లాంగ్ టర్మ్ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఇస్తూ, లైఫ్ టైం లైఫ్ రిస్క్ కవరేజ్ ఇస్తూ, మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా ఇస్తూ, అంటే గుడ్ ఎస్టేట్ కావాలనుకోండి, జీవన్ ఉమాంగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొడక్ట్. అంటే మనము పెద్ద పాలసీల గురించి మాట్లాడుకున్నాము. కనీసము సంవత్సరానికి 15,000 ప్రీమియం కట్టేవాళ్ళు కూడా 10,000 ప్రీమియం కట్టేవాళ్ళు కూడా ఈ పాలసీ తీసుకోవద్దు. అంటే ఆ ప్రపోర్షనేట్గా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా ఏ 0 to 55 years ఏజ్ మధ్యలో ఏ ఏజ్ గ్రూప్కైనా గ్యారంటీడ్ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ కావాలంటే తక్కువ అమౌంట్ కట్టే వాళ్ళకు కూడా ఉంది. తక్కువ ఇప్పుడు నేనేది మనం 12 lakhs అంటే కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అన్ని సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు కదా. ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, 15 years టర్మ్ పెట్టారనుకోండి మేడం, 80,000 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఆ వ్యక్తికి ఎవ్రీ ఇయర్ 80,000 rupees రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఇస్తాం. అదే 15 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, 15 lakhs పాలసీకి 1,20,000 ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. మంత్లీ 10,000 ఇన్కమ్ గ్యారెంటీ ఫర్ ద రిమైనింగ్ లైఫ్ టైం ఆఫ్టర్ 15 years తర్వాత. ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన పాలసీలు, ముఖ్యమైన అంశాలు. దాని తర్వాత ఇప్పుడు మనం పాలసీ తీసుకుంటాము. ఈరోజు పాలసీ తీసుకున్నప్పుడు మనం ఒక మైండ్ సెట్తో తీసుకుంటాము. తర్వాత వచ్చిన ఆర్థికంగా వచ్చిన మార్పుల వల్ల అయితేనేమి కొన్నిసార్లు మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది. మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి ఇంకో తారీఖు చేసుకుందాం అనే ఒక ఐడియా ఉన్నప్పుడు ఈ పాలసీ మధ్యలో మానేస్తే ఏ విధంగా లాస్ వచ్చొద్దా అనేది కూడా కస్టమర్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ పాలసీలో ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేమంటే 2 years కట్టిన తర్వాత పాలసీకి గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అరైవ్ అవుతాం అన్నమాట. 2 lakhs గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ అరైవ్ అయిపోయిన తర్వాత ఈ పాలసీ ఎప్పుడు మానేసినా కూడా పాలసీ పక్కా ల్యాప్స్ కాదు. సపోజ్ 15 years పాలసీ 15 lakhs సమ్మెస్డ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. కస్టమర్ 5 years కట్టేశాడు. 5 years తర్వాత డిఫరెంట్ రీజన్స్ నుంచి అతను కంటిన్యూగా రిమైనింగ్ ప్రీమియం కట్టలేదు. మిగతా జనరల్గా ఇన్సూరెన్స్ పాలసీ అనగానే ఆన్ టైం ప్రీమియం కట్టకపోతే ల్యాప్స్ అయిపోతాయి, బెనిఫిట్స్ సీజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ పాలసీ సమ్మెషన్ని ప్రపోర్షనేట్గా మార్చేసేసి, అంటే 15 years కట్టాల్సిన పాలసీ ఆయన 5 years కట్టారు. ఫస్ట్ 5 years ఏమో టోటల్ 15 lakhsకి లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. 15 lakhs బోనస్ కూడా యాడ్ అవుతుంటుంది. తర్వాత రిమైనింగ్ టర్మ్కి వచ్చేసేటప్పటికి ప్రపోర్షనేట్గా, అంటే 1/3 ఆఫ్ ద టర్మ్ ప్రీమియం కట్టాడు కాబట్టి 15 lakhsలో 1/3 5 lakhs. 5 lakhs పాలసీకి ఏదైతే మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయో, ఏదైతే రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఉంటుందో, ఏదైతే లైఫ్ రిస్క్ కవరేజ్ ఉంటుందో అది ఎండ్ దాకా కంటిన్యూ అవుతుంటుంది. ఆయన మధ్యలో వద్దనుకుంటే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ కూడా పే చేసేస్తాం. అంటే ఈ పాలసీ మధ్యలో ఎవరన్నా
ఏదైనా కారణం చేత మానేసినా కూడా పాలసీ బెనిఫిట్స్ ప్రపోర్షనేట్గా వస్తాయి కాబట్టి కస్టమర్కి ఎటువంటి నష్టం లేదు. ఓకే. కాబట్టి ఈ పాలసీ తీసుకునేటప్పుడు ఈరోజు యంగ్ జనరేషన్ ఫేస్ చేస్తున్నాయి, తొందరగా ఐడియాలు చేంజ్ చేసుకుంటాం వల్ల అయితేనేమి, ఇన్వెస్ట్మెంట్ హారిజాంటల్స్ మారటం వల్ల అయితేనేమి ఈ పాలసీ బెనిఫిట్స్ అయితే తగ్గవు, ప్రపోర్షనేట్గా అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే 2 years తర్వాత పాలసీ మీద లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి 2 years తర్వాత వాళ్ళు ఎప్పుడైనా పాలసీ 2 years నుంచి అప్ టు 100 years దాకా పాలసీ మీద లోన్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీలో మైల్ స్టోన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కానీ ఈజీగా ఎవరిని అడగకుండా జస్ట్ మా ఆఫీస్కి వచ్చి లోన్ ఫామ్స్ సబ్మిట్ చేసేసి డాక్యుమెంట్ ఇచ్చేసారంటే సెకండ్ డే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అది డైరెక్ట్గా బ్యాంకులో క్రెడిట్ అయిపోతాయి. ద ఈజియెస్ట్ లోన్ అంటే మా ఎల్ఐసి పాలసీ మీద లోన్ అనమాట. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలనుకోండి 2 years తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనం ఒక ఇస్తరాకు భోజనం ఎట్లానో జీవిత బీమా పాలసీల్లో జీవన ఉమాంగ్ పాలసీకి విధంగా అన్ని సౌకర్యాలు ఉన్న ప్రజలకు ఆర్థికంగా చక్కటి ప్రణాళికకి రూపొందించుకుంటానికి కుటుంబంలో ప్రతి సభ్యుడికి పుట్టిన బాబు పాప దగ్గర నుంచి భార్యకి తనకు అందరికీ పాలసీ తీసుకున్నారనుకోండి, ఏ స్టేజీలో కూడా ఇన్కమ్ అనేది జీరో కాకుండా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా సెక్యూర్గా ద బెస్ట్. అసలు ఈ పాలసీ ఎంతకాలం ఉంటుందో నాకైతే తెలియదు కానీ వీలున్నంత తొందరగా అందరూ జీవన ఉమాంగ్ పాలసీ తీసుకుంటాము చాలా ఉత్తమమని నేను సుమన్ టీవీ ద్వారా మన ప్రేక్షకులకు కోరుతున్నాను.